ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో మురికి కాలువలపై నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా తరహాలో ఏజెన్సీ ప్రాంతాలను కూడా మనం చూసుకోవచ్చు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు మురికి కాలువలపై ఏదైతే అక్రమంగా కట్టడాలు నిర్మించారో వాటిని చికెన్ మసాలా అధికారులు మరి అభివృద్ధి పనుల్లో భాగంగా వీటిని కూల్చివేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు టోటల్గా రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో ఆ మురికి కాలువలకు సంబంధించి మనం చూసుకోవచ్చు ఆ మురికి కాలువలపై నిర్మించినటువంటి కట్టడాలని కూడా మరి కూల్చివేస్తున్నారు. జేసీబీల సహాయంతో మరి పూర్తిగా ఇక్కడ హైడ్రా తరహాలో కూల్చివేస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా మనతో మాట్లాడడానికి ఉట్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. చెప్పండి, ఈ యొక్క కూల్చివేతలు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఉట్నూరు పంచాయతీ పరిధిలో ఎట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఈ కూల్చివేతల్లో భాగంగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఉట్నూరు పట్టణంలో జరిగే ప్రతి ఈ కార్యక్రమం ప్రజల క్షేమం కోసం చేస్తున్నాం సార్. ఇక్కడ నాలీల పైన అన్ని ఏర్పాట్లు చేసేసరికి వాటర్ అనేది వర్షాకాలంలో మొత్తం రోడ్లపైకి వచ్చేసి ప్రజలకి రాకపోకలకి ఇబ్బంది కలుగుతుంది. ఇంకా ఇవి తీయడం వల్ల రోడ్డు వెడల్పు అనేది కొంచెం పెరిగి యాక్సిడెంట్లు అవి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నాం. కాబట్టి మీరు గ్రామ ప్రజలు కూడా మాకు సహకరించి మీ తోడ్పాటు మాకు కలిగిస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఇదివరకే ఇటువంటి అక్రమంగా నిర్మించిన కట్టడాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి అదే తరహాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్రమంగా వెలిసినటువంటి ఈ యొక్క కట్టడాలను కూల్చివేస్తున్నారు. అంటే ప్రజలు ఏమంటున్నారు? మీరందరూ కూడా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలు సంతోషంగానే ఉన్నారు అని మేము భావిస్తున్నాం సార్. ఏది చేసినా మన గ్రామ అభివృద్ధి కోసమే జరగాలని కోరుకుంటూ ఈ పని మేము స్టార్ట్ పెట్టినాం. దీనికి మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, వారైనా తెలుసుకుందాం. చెప్పండి, మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క అక్రమ కట్టడాలు కూల్చేస్తామంటే అధికారులు పంచాయతీ సర్పంచ్ చెప్తున్నారు, ఏమంటారు మీరు? ఇంకా అక్రమ అని చెప్తున్నారు కానీ దోమలు పెరుగుతాయి. ఇంత బిల్ల కూడా ఏనిస్తారు. పాత బస్ స్టాండ్లో బిల్లలు అట్లా ఉంది. మళ్ళీ రోడ్డు వెడల్పుగా అంటుండ్రు కానీ పాత బస్ స్టాండ్లో చిన్న రోడే ఉంది. దానికి ఎవరి బాధ్యత? మేడం అంటుంది రోడ్డు వెడల్పు చేస్తున్నాం, యాక్సిడెంట్ అయితే లేవంటే ఆ పాత బస్సులో చిన్న రోడే ఉంది. మరి మాకు చెప్పకుండా కొంచెం కూడా తోబ ఉంచకుండా మొత్తమే తీసేసారు. ఇది మా ముత్తాతల భూమి. దాదాపు 100 సంవత్సరాలు అయిపోయి ఈ భూమి మాకు. ఆ రోడ్డు కూడా లేకుండా రోడ్డుకు మేమే జగ ఇచ్చినాం. ఇట్లాంటి ఇది లేకుంటే ఇంకా దోమలు పెరుగుతాయి కానీ దోమలు తగ్గాయి అట్లా అంటున్నారు. కానీ ఇరుకుగా ఉంది రోడ్డు, మురికి కాలువలపై నిర్మించారు కాబట్టి కూల్చివేస్తున్నామని చెప్తున్నారు. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నారు. మరి మీరేమంటున్నారు? కరెక్టే కానీ సహకరిస్తున్నాం కానీ మేమేమో అది కొంచెము కట్టలేదు వేస్తే అది కూడా తీసేసారు. మాకు ఇంత అవకాశం ఇవ్వలేదు. సామాను పెట్టకుండా మొత్తం పక్షవాతంతో తీసేసారు. అంతా ధోరణి చేస్తున్నారు. మరి ఇదే పిఎస్సి ఇదే గ్రామ పంచాయతీలో ఉందా? అంతటా గ్రామ పంచాయతీలో చేస్తున్నారా? మాకు ఇది కావాలి, న్యాయం అయితే కావాలి. కలెక్టర్ సాబ్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉట్నూరు గ్రామ పంచాయతీ చేస్తున్నారా? ప్రతి గ్రామ పంచాయతీలో కూడా తీస్తున్నారా? మాకు కావాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మాకు ఇంత తొవ్వ కూడా లేదు. మళ్ళీ పాత బస్సులో చూడండి చిన్న తొవ్వ ఉంది. ఇక్కడ మాకు పెద్ద వెడల్పు తొవ్వ ఉంది. డబుల్ రోడ్ కూడా చేయొచ్చు మా దగ్గర. ఇక్కడ ఇట్లా తీసేస్తే కూడా మరి అవకాశం కూడా వచ్చి ఇవ్వలేదు. ఇవాళ తీస్తున్నామని వచ్చి హోటల్ కూడా చెప్పలేదు. ఇవాళ తీస్తున్నామని దుకాణంలో కూడా చెప్పలేదు. ఏదో మైక్లో అనౌన్స్మెంట్ చేశారు. మరి ఇవాళ తీస్తున్నామని వాళ్ళు చెప్పలేదు. 4 రోజుల ముందే నోటీస్ ఇచ్చారు, అందరు కూడా చెప్పారని అంటున్నారు కదా, మరి మీకు తెలియదు విషయం? ఈ 4 రోజుల ముందు ఎవరికి ఇచ్చారు నోటీస్? చెప్పారు మైక్లో. నోటీస్ ఇచ్చింది మాకు తెలియదు. నోటీస్ ఇచ్చింది తెలియదు. చెప్పండి, మీరు ఏం చెప్తారు? అందరు కూడా నేను రిటైర్డ్ టీచరు. అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు రోడ్ ఉంది. ఈ రోడ్డు నుంచి 30 ఫీట్ల 50 ఫీట్ల ఇంతకు. మరి ఎందుకంటే ఇప్పుడు 30 ఫీట్లు కాదు, ఇప్పుడు మొత్తం రోడ్డు మీద 4 మీద కూడా షెడ్లు వేసారు. షెడ్లు వేస్తే కొన్ని దుకాణాలకు అడ్డమైపోయినాయి. దుకాణాలు నడతలేవు, బంద్ అయిపోయినాయి. అయితే న్యాయంగా చూస్తే ఆ 4 షెడ్లు తీసుకురా, లేకుంటే సెంటర్ రోడ్డుకి వెళ్ళి 50 ఫీట్లు తీస్తే ఒక్కొక్క రూమ్ పోతుంది ఒక్కొక్కరిది. మరి ఎట్లా చేస్తారో కరెక్ట్గా మీరు ఆ పని చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను కూడా దానికి పోతుంది చెప్పి నేను బాధపడా. ఎందుకంటే రోడ్డు వెడల్పు ఉండాలి, బాగుండాలని చెప్పి నా కోరిక. రోడ్డు బాగుండాలి, పెద్దగా ఉండాలి రోడ్డు. అయితే మరి 30 ఫీట్ల మీద డిసైడా, 50 ఫీట్ల మీద డిసైడా, సెంటర్ రోడ్డుకి వెళ్ళి ఎట్లా ఇస్తారు? అది నా యొక్క. ఎందుకంటే ముఖ్యంగా ఎందుకంటే 4 మీద షెడ్లు వేసారు. ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే గెలవక ముందు కూడా ఒక మాట చెప్పారు. స్ట్రీట్ లైట్లు అనేది మన ఉట్నూరులో ఖచ్చితంగా ఏదైతే ఉట్నూరు అంబేద్కర్ చౌరస్తా నుండి
పాత ఉట్నూరు దాకా స్ట్రీట్ లైట్లు పెట్టిస్తామని వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా అతి త్వరలోనే చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదే స్ట్రీట్ లైట్ కోసం చేస్తుర్రా, మరి సర్పంచ్ గారు డ్రైనేజ్ ప్రాబ్లం అని వాటర్ తోటి ఇబ్బంది అవుతుందని రేపటి రోజు ఉట్నూరులో అంటే కొన్ని చోట్ల ఏదైతే వాటర్ ఆగిపోతుందో దాని తర్వాత దోమలు పెరగడం, మళ్ళీ చిన్న పిల్లలకు వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అందుకోసం చేస్తుర్రా అనేది తెలుస్తలేదు. కాకపోతే మంచి పనే, కాకపోతే రేపటి రోజు అందరికీ మంచి కలగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళకు, చిన్న షట్టర్లకు ఒక న్యాయం కాకుండా ప్రతి ఒక్కళ్ళకు న్యాయమైన పని చేయాలని మా కోరిక. ఎందుకంటే షట్టర్ల వాళ్ళు అంటే కొంతమంది షెడ్లు వేసుకొని చిన్న చిన్న బిజినెస్లు నడుపుతుర్రు, వాళ్ళకు ఒక న్యాయం, షట్టర్లు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం అనేది జరగకుండా సర్పంచ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా చూడాలని మా కోరిక. కూల్చివేతలను మీరు ఎట్లా చూస్తారు? అభివృద్ధిలో భాగంగానే ఈ యొక్క కూల్చివేతలు చేస్తామని అధికారులు సర్పంచ్ చెప్తున్నారు, ఏమంటారు మీరు? ఇప్పుడు అభివృద్ధిలో అడ్డుపడకుండా పెద్ద మొత్తం మీద చేయాలి. ఎందుకంటే 108 వచ్చినా పోయేటటువంటి ప్రసక్తి లేదు. రోడ్లు చిన్నగా అయిపోయినాయి, ఊరేమో పెద్దగా అయిపోయింది, జనం ఎక్కువ మంది అయినారు. కాబట్టి అది చేస్తే బాగా ఉంటుంది, ఇట్లేం లేదు. ఆయన చేసేది కరెక్ట్ చేస్తున్నాడు, కానీ అందరికీ ఒకటే విధంగా న్యాయం ఉండాలి. ఒకరికి ఒక విధంగా, ఇంకోనికి ఇంకో విధంగా. అది దాంట్లో కొన్ని 35 ఫీట్లు అంటుండ్రు, కొందరు 70 ఫీట్లు అంటుండ్రు. ఇది 70 ఫీట్ల రోడ్ ఈడ అవసరమే లేదు కదా. నేషనల్ హైవేకు 70 ఫీట్లు ఉంటుంది. ఈడ మాత్రం తక్కువ చేస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఆయన చేసేది తప్పేం కాదు, మంచిగా చేస్తున్నాడు. దానికి అందరూ సహకరించాలి, మేము కూడా సహకరిస్తాం. ఇంద్రవేలి కానీ ఆచి చికెన్ మసాలా ఉట్నూరు కానీ, ఉట్నూరు డివిజనే అట్లా ఉంది. పెద్ద మొత్తం మీద అన్ని జాగాల్లో చేస్తే బాగుంటుంది. నేను అన్ని జాగాలు చేయాలని నేను అంటలేను, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రోడ్ల ఇబ్బంది కూడా ఉంది, 108 కూడా పోతలేదు, వస్తలేదు, చాలా ఇబ్బంది ఉంది. విద్యలో కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అన్ని విధాల ఇబ్బంది ఉన్నది. కానీ చేస్తే అన్ని విధంగా చేయాలి. ఆయన చేసే పని మంచిగా ఉంది, చేయించాలి, మేము కూడా సహకరిస్తాం దానికి. ఇంత చెప్తూ ఉన్నంత అధికారులు దీని మీద కూడా చర్య తీసుకొని అభివృద్ధికి చేయాలి. రోడ్లు ఇమ్మీడియట్ డ్రైనేజ్ వరకు శాంక్షన్ ఇచ్చి చేయించాలి. రోడ్లు ఆడ వరకు లేకుండా మళ్ళీ ఇంకెవరైనా వేసుకుంటారు షెడ్లు. ఇప్పుడు నాకు కూడా షెడ్ పోయింది, కానీ ఏం చేస్తాం, అభివృద్ధిని అయితే ఆపలేం కదా. ఇందుకొరకు అభివృద్ధి అవుతుంది, కొద్దిగా మంచిగా ఉంటుంది, అది చేయించాలి.